హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ పెన్షనర్లకు అనుకూలంగా హైకోర్టు సంచలన తీర్పు విడుదలండి. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే మన వీడియోని కొత్తగా చూస్తున్న వారైతే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వెలువరించినటువంటి ఈ యొక్క చారిత్రాత్మక తీర్పు వృద్ధాప్య పెన్షనర్ల హక్కులను కాపాడటంలో అత్యంత కీలకమైనది. దీనికి సంబంధించి మరిన్ని చట్టపరమైన ఆధారాలు, లీగల్ రెఫరెన్సెస్ మరియు ముఖ్యమైన అంశాలు ఇక్కడ మనం తెలుసుకుందాము. మొదటిది, తీర్పు యొక్క ప్రధాన సారాంశం ఏమిటంటే, కోర్ రూలింగ్ ఏంటంటే, అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఏక్యూపీ చెల్లింపు ఎప్పటి నుండి ప్రారంభించాలనేది. కోర్టు తీర్పు ఈ విధంగా ఉంది. పెన్షనర్లకు 70 ఏళ్లు నిండిన తర్వాత కాకుండా 70వ ఏట అడుగుపెట్టిన మొదటి రోజు నుండే ఆన్ ఎంటరింగ్ ద 70థ్ ఆహ్, ఇయర్ నుంచే 10% అదనపు పెన్షన్ చెల్లించాలనైతే తీర్పు ఇచ్చింది కోర్టు. న్యాయ సూత్రం, వృద్ధాప్యంలో అవసరాలు 70వ ఏడు పూర్తయ్యాక రావు. ఆ ఏడు ప్రారంభమైన మొదటి రోజు నుండే ఉంటాయి కాబట్టి 70-75 ఏళ్ల వయసు గలవారు నిబంధన సంవత్సరం ప్రారంభం నుండే వర్తింపజేయాలి తప్ప 70 ఏళ్లు పూర్తయిన తర్వాత 71 ఏడు అడుగుపెట్టిన తరువాత అని చెప్పేసి అలా ఉండకూడదు అని కోర్టే తీర్పిచ్చింది. ఇక రెండవది, కీలకమైన ఉత్తర్వులు మరియు చట్టపరమైన ఆధారాలు, రెఫరెన్సెస్. ఈ కేసులో ప్రస్తావించిన మరియు పెన్షనర్లు తెలుసుకోవాల్సిన ప్రధాన ఉత్తర్వులు ఏంటంటే, జీఓఎంఎస్ నంబర్ 6, ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్, డేటెడ్ ఆన్ 11th January 2019. దీని ప్రకారంగా 70-75 ఏళ్ల వయసు గల వారికి 10% అదనపు పెన్షన్ అనేది మంజూరు చేయబడింది అన్నమాట. ఇంకా తర్వాత జీవో జీఓఎంఎస్ నంబర్ 2, ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్, డేటెడ్ ఆన్ 17th January 2022 ప్రకారంగా మనం చూసుకున్నట్లయితే, ఇందులో ఏక్యూపీ స్లాబ్లను మార్చబడి 70 ఏళ్ల నుంచి 75 ఏళ్ల వారికి 10% నుండి 7%కి తగ్గించింది గత ప్రభుత్వం. 11 పిఆర్సీ ద్వారా. అయితే కోర్టు తీర్పు ప్రకారంగా 7% కాకుండా 70వ ఏట అడుగుపెట్టిన మొదటి రోజు నుండే ఇది వర్తింపజేయాలి అని. ఇక ఈ మేరకు గౌహతి హైకోర్టు తీర్పు. ఈ మేరకు వీరేంద్ర దత్త జ్ఞాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2018. ఈ కేసు సుప్రీం కోర్టు. ఈ కేసులో కోర్టు ఒక వ్యక్తి తన 79వ ఏట పుట్టినరోజు ముగిసిన రోజు, అంటే 80వ ఏట అడుగుపెట్టిన క్షణం నుండే తనకు రావాల్సినటువంటి ఏక్యూపీ రావాలని చెప్పేసి కోర్టే తేల్చి చెప్పిందనమాట. దీనికి సుప్రీం కోర్టు కూడా సమర్థించింది. ఏపీ హైకోర్టు కూడా ఇదే తరహా తర్కాన్ని అయితే అనుసంధానించిందనమాట. ఇక మూడవది, ఈ కేసు వివరాలు మరియు న్యాయమూర్తి వ్యాఖ్యలు. కేసు ఏంటంటే, విశాఖపట్నంకు చెందిన రిటైర్డ్ తహసీల్దార్ శ్రీ అప్పారావు దాఖలు చేసినటువంటి వ్యాజ్యం, పిటిషన్ వేశారనమాట. న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్య గారి ఆధ్వర్యంలో వచ్చిన తీర్పిది. కోర్టు వ్యాఖ్య ఏంటంటే, వృద్ధాప్యంలో వైద్య మరియు ఆర్థిక అవసరాల కోసం ఇచ్చేటటువంటి ఈ యొక్క ప్రయోజనాన్ని సాంకేతిక కారణాలతో నిరాకరించడం చట్టవిరుద్ధము. ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు జీవోలకు వక్రభాష్యం చెప్పడం ద్వారా పెన్షనర్లను ఇబ్బంది పెట్టకూడదు అని. ఇక నాలుగోది, పెన్షనర్లకు కలిగే ప్రయోజనాలు. ఇంపాక్ట్ అనాలిసిస్. ఒక సంవత్సరం ముందుగానే లబ్ధి. ట్రెజరీ అధికారులు 71వ ఏడ పడే వరకు ఈ పెన్షన్ ఆపుతున్నారు. ఈ తీర్పు వల్ల పెన్షనర్లకు సరిగ్గా ఒక సంవత్సరం ముందుగానే, అంటే 69 ఏళ్ళు నిండి 70వ ఏట పడగానే పెన్షన్ అనేది పెరుగుతుంది. బకాయిల చెల్లింపు. ఎవరికైతే ఈ యొక్క అదనపు పెన్షన్ నిరాకరించబడుతుందో వారు తప్పకుండా తమ 70వ ఏట నుండి లెక్కించి బకాయిలను, అరియర్స్‌ను కోరవచ్చు. అందరికీ వర్తింపు. ఇది కేవలం పిటిషన్ వేసిన వారికే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అర్హులందరికీ కూడా, అర్హులైనటువంటి పెన్షనర్లకందరికీ, ఉద్యోగులు ఉండొచ్చు, ఉపాధ్యాయులు ఉండొచ్చు, పోలీసులు ఉండొచ్చు, సివిల్ సర్వెంట్స్ ఉండొచ్చు, ఎవరైనా సరే అందరికీ వర్తిస్తుంది అని చెప్పి కోర్టు తీర్పిచ్చిందనమాట.
సో, దీనికి సంబంధించి రీసెంట్‌గా మనకొక తీర్పు గూడా వచ్చింది ఫ్రెండ్స్. ఏంటంటే, ఒకే రకమైనటువంటి ఆహ్, ప్రయోజనం ఏదైతే ఉంటాదో, ఒకరు, ఇద్దరు కోర్ట్‌కి వెళ్ళినంత మాత్రాన వారికి మాత్రమే అప్లై చేయాలి అని ఏమి లేదు. సో, ఆ సమస్యతో బాధపడుతున్న ప్రతి ఒక్కరికి అదే తీర్పు వర్తింపజేయాలి. సమాన తీర్పు ఉండాలి. అందరికీ గూడా ఒకే రకమైన తీర్పు అందరికీ వర్తింపజేయాలి అని జెప్పేసి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఎందుకంటే పెన్షనర్ల విషయంలో పెన్షనర్లు ఈ విధంగా ప్రతి ఒక్కరు కోర్టుకే వెళ్ళాలి అంటే కోర్టుకు కూడా బిజీ అయిపోతుంది. అంటే సివిల్ కేసెస్ చూస్తుందా? లేకపోతే క్రిమినల్ కేసెస్ చూస్తుందా? ఇవన్నీ బయట కేసులన్నీ కూడా ఎక్కువైపోవడం వల్ల జాప్యం ఎక్కువవుతుంది. పెండింగ్‌లో ఉన్న కేసులు కోర్టులలో ఉన్నాయి కాబట్టి ఈ మేరకు తీర్పు ఒకటేసారి ఇచ్చేసిందనమాట. ఇకపోతే ఐదోది భవిష్యత్తు పీఆర్సీలపై ప్రభావం. 12వ పీఆర్సీ ప్రస్తుతం చర్చల్లో ఉన్నందున 12వ పీఆర్సీ కూడా ఈ క్యూపీ నిబంధనలు ఉంటాయి. ఈ హైకోర్టు తీర్పు ఒక ప్రెసిడెంట్ అంటే ముందస్తు తీర్పుగా అయితే పనిచేస్తుంది. ప్రభుత్వం మళ్ళీ 70 ఏళ్ళు నిండిన తర్వాతే అని నిబంధన పెడితే అది కోర్టు ధిక్కరణ కిందకే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో, ఈ 12వ పీఆర్సీలో అయినా సరే దాన్ని మార్చాలి. పెన్షనర్లు చేయవలసిన పని మేరకు మీ వయస్సు 69 ఏళ్ళు నిండి 70వ ఏట అడుగుపెట్టినప్పుడు మీ పెన్షన్ స్లిప్‌లో 10% 10థ్ పీఆర్సీ ప్రకారం లేదా 7% 11థ్ పీఆర్సీ ప్రకారంగా పెరిగిందో లేదో సరిచూసుకోండి. ఒకవేళ పెరగకపోతే ఈ కోర్టు తీర్పు మరియు జీవోఎంఎస్ నంబర్ 6 ఆధారంగా సంబంధిత ఎస్టీఓకు వినతి పత్రాన్ని కూడా ఈ మేరకు సమర్పించవచ్చు. సో, వయస్సు నిబంధన అనే సాంకేతిక అంశం కన్నా మానవతా దృక్పథం మరియు జీవో ఉద్దేశ్యం ముఖ్యమని ఈ తీర్పు ద్వారా స్పష్టమైంది. ఇది విశ్రాంత ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని మరియు వారి ఆర్థిక హక్కులను కాపాడిన చారిత్రాత్మక విజయంగా అయితే పేర్కొనవచ్చు.